సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. వృత్తి రీత్యా మంచి అవకాశాలని సద్వినియోగపరుచుకోగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. సంఘ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. తల్లిదండ్రుల మధ్యలో ఏర్పడుతున్నటువంటి విభేదాలకి కొంతమంది కారకులు అన్న విషయాన్ని సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. వాళ్లతో ప్రత్యక్షంగా వైరానికి దిగే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మనం ఏ వైపునున్నాము అన్న విషయాన్ని మీరు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే తప్పుల్ని లెక్కగట్టగలుగుతారు. మనం ధర్మం వైపు నిలబడాలి. తప్పు ఎవరు చేసినా వాళ్ళు నా వాళ్ళు అయినప్పటికీ కూడా అది తప్పే కదా అన్న నేపథ్యంలో మీ యొక్క వాదన అనేది సుస్పష్టంగా వినిపిస్తుంది. ఎవరైతే మంచి వైపు ఉన్నారో, ధర్మంగా నడుచుకుంటున్నారో వాళ్ళ వైపే మనం నిలబడాలి. ఇతరులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు వినాలనుకున్నటువంటి ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొంతమంది మనల్ని ద్వేషిస్తున్నారని, మన మీద ఈర్షతో ఉన్నారన్న విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా ముఖాముఖి ఈ విషయాలను మాత్రం చర్చకి తీసుకురారు. మనకి దాని ద్వారా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. మనం ఒకసారి డిస్టర్బ్ అయితే మన సోషల్ సర్కిల్లో మన పేరు గుర్తింపు పోతుంది కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కళా సాహిత్యకారులకి, కళా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీ ప్రత్యర్థులకు ఏవైతే ప్రాజెక్టులు వెళ్ళాయో వాటిని మీరు తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలని సుస్పష్టంగా నిరూపించుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్సు ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. స్నేహితులు ఎటు వెళుతున్నారో అటు మనం వెళ్ళటం కరెక్టో కాదో 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ కార్యక్రమంలో అయినా కూడా ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడటం, మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు జారిపోతున్నట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాల సమయంలో శివ పార్వతుల కళ్యాణం జరిపించిన, స్వామివారికి అభిషేకం జరిపించిన, అమృత మహాపాష్పత హోమం జరిపించిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి రీత్యా మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. వ్యాపార రీత్యా మంచి లాభాలను అందుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత సమస్యలు ఎదురవుతున్నట్లయితే వాటికి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఇవి ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే ఈ యొక్క ఫలితాలు అనేవి సంపూర్ణంగా అందటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి.